మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. ముందు ఒక రోజు చూడమ్మా, నువ్వు యామిని లేచి కూర్చొని చూడు, అబ్జర్వ్ చేయి, తర్వాత నువ్వు పడుకొని చేయి టైం దొరికితే. లేదు అంటే 2 రోజులు చూసేటప్పటికి నీకు తెలిసిపోతుంది ఎలా చేయాలి. 2 చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees చేయాలని చూడొద్దు, ఈరోజే అబ్జర్వ్ చేయి. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. మేము ఎలా చేస్తున్నాం చూడు. Slowly relax. Other side. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. 2 కాళ్ళ మధ్య 1.5 అడుగు గ్యాప్. 2 చేతులు 180 degrees బాడీకి ఇరువైపులా. లెఫ్ట్ సైడ్ బెండ్. తల కుడి వైపు, కాళ్ళు ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్. 2 కాళ్ళు చాపి, రైట్ లెగ్ అప్, ఎడమ అరిచి, తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరచేతిలో. ఒకటి నేను చేసేది చేసేసేయండి. అదేమన్నా ఫిక్స్డా కాదు కదా, నేను అవసరాన్ని బట్టి అటో ఇటో మారుస్తాను. అంత మాత్రానికి కన్ఫ్యూజ్ అయిపోనా. స్లోలీ రిలాక్స్. అర్ధ పవన ముక్తాసన్. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. నెమ్మదిగా ఫోల్డ్ చేసిన కాల్ని ఎడమ వైపుకి పెట్టేసే. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఎడమ కాళ్ళు ఫోల్డ్, ప్రెస్. పాదం ఈ వైపు లాగిపెట్టి. నెమ్మదిగా ఈ ఫోల్డ్ చేసిన కాళ్ళని ఈ చాపిన కాలు పక్కగా బయట. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 కాళ్ళు చాపి, 2 చేతులు బాడీకి ఇరువైపులా పిడికిలు బిగించి నిలబెట్టి, ఆల్టర్నేటివ్గా హిప్ జాయింట్ దగ్గర పైకి లాగుతూ, లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి. హిప్ జాయింట్ మూమెంట్ ఇవ్వండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు తొడ భాగాలు బిగిస్తూ వదులు చేయాలి. ఇది కూడా హిప్ జాయింట్. అక్కడ మన పెల్విక్ రీజియన్ పైకి వెళ్తుంది, ఇలా బ్యాక్ టిల్ట్ అవుతుంది.
దీనివల్ల సయాటికా, లోయర్ బ్యాక్ పెయిన్స్ వీటన్నిటికీ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్పైనల్ కార్డ్ కూడా చక్కగా అలైన్మెంట్ పనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. పాదం మీద పాదం పెట్టి 1-1.5 అడుగు పాటు కుడి కాలు లిఫ్ట్ పక్కకి జరిపేయండి. ఉత్తాన పాదాసనం, పొత్తి కడుపు తగ్గడానికి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు పాదం మీద పాదం పెట్టి కింద కాళ్ళని పైకి లాగేయాలి. ఇలా స్లోలీ రిలాక్స్. 2 చేతులు కాలు తొడల మీద పెట్టి నౌకాసన చేద్దాం. శ్వాస తీసుకుంటూ తల, ఛాతీ భాగము, కాళ్ళు లిఫ్ట్. పైపొట్టు తగ్గడానికి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. సైక్లింగ్ చేద్దాం. 2 కాళ్ళు ముడవండి. బాలరోదన. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. అబ్డామిన్ పార్ట్ని గమనిస్తూ ఉండాలి. ఎలా మెలిపెట్టినట్టుంది వాటన్నిటిని గమనిస్తూ. బరువు తగ్గాల్సిన వాళ్ళు, పొట్ట తగ్గాలి అనుకుంటే 500 పెట్టుకుంది. స్లోలీ రిలాక్స్. చేతు బంధాసనం. 2 కాలు మెడలు పట్టుకోండి. తల, ఛాతీ భాగం, అదే ఛాతీ భాగము, నడుము, పిరుదులు లిఫ్ట్. ఛాతీ భాగం గడ్డానికి తగిలే అంతగా లేపాలి. అశ్విని ముద్దల ప్రాక్టీస్ యానస్ పార్ట్ దగ్గర టైట్ చేస్తూ ఆటోమేటిక్ రిలీజ్ అవుతుంటుంది. గైని ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. వెన్నుపూసకు కూడా చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. కందరాసనం. 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక లుంబార్ రీజియన్ లిఫ్ట్. ఇప్పుడు నేను చేయబెట్టాను కదా, ఇది లుంబార్ రీజియన్ అంటాం. దీన్ని లిఫ్ట్ చేస్తున్నాం. పిరుదులు నేల మీదే ఉన్నాయి, వీపు నేల మీదే ఉంది. ఓన్లీ నాభి స్థానం దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ అక్కడ మాత్రమే వెన్నుపూసని లిఫ్ట్ చేస్తున్నాం. కాలు మడాలు లిఫ్ట్. ఇప్పుడు అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. అంటే యానస్ పార్ట్ని బిగిస్తూ వదిలి చేయాలి. దీనివల్ల యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్, గైనీ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటన్నిటికి అద్భుతంగా పనిచేస్తుంది. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వాటన్నిటికి కూడా చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. టెయిల్ బోన్ నొప్పికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 కాళ్ళు చాపి కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టండి. ఎడమ కాలు తొడ మీద, ఎడమ కాలు ఫోల్డ్,
ఇప్పుడు రెండు చేతులు కాలు తొడ కిందగా ఎంటర్లాక్ చేసి పైన కాలుని కిందకు ప్రెస్ చేస్తూ కింద కాలుని మన వైపు లాగుతూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తూ సయాటిక్ అనేది ఓవరాల్ వెన్ను నొప్పులు నడుము నొప్పులు కాళ్ళల్లో ఎక్కడైనా వీక్నెస్గా అనిపించినా అన్నిటికీ పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని చేయండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టాం. కుడి కాలు ఫోల్డ్, రెండు చేతులు ఎడమ కుడి కాలు తొడ కిందగా ఇంటర్లాక్ చేసి పైన కాళ్ళని కిందకి, కింద కాళ్ళని మీ వైపుకి లాగుతాం. నువ్వు ట్రై చేస్తావా? రేపటి నుంచి ట్రై చెయ్యి, నేను చూస్తాను అవసరం. ఈ రోజంతా గమనించి అలా చేస్తాను. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని ఒకదాని మీద ఒకటి గ్యాప్ లేకుండా, తొడల మధ్య గ్యాప్ లేకుండా ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి అరిచేతి ఎడమ కాలు మీద పెట్టి లాగాలి. తల అదర్ సైడ్, కింద కాలు స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని చేయండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద, ఎడమ చేత్తో ఎడమ వైపుకి లాగుతున్నాం. హిప్ జాయింట్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది. బ్యాక్ పార్ట్లో పిరుదుల్లో కంట్రోల్లో స్ట్రెచింగ్. సయాటిక్ నర్వ్కి మరీ ఎక్సలెంట్ ఆసనం, వర్కౌట్. ఆసనం అనే కంటే వర్కౌట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఒకసారి ఇట్లా ఎడం వైపుకి కుడి వైపుకి మూమెంట్స్ ఇవ్వండి. తుంటి భాగం దగ్గర మూమెంట్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. మోకాళ్ళకు సంబంధించి ఎక్సర్సైజ్ చేద్దాం. కుడి కాలు ఫోల్డ్, మన వైపుకి నెడుతున్నాం చేతులతోటి. కాలేమో బయటకు వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్. ఇప్పుడు బయటకు నెట్టండి, కాలేమో లోపలికి నెడుతుంది. లోపల వైపు అరిచేయి మోకాళ్ళు లోపల వైపు పెట్టేసి బయట వైపు నెడుతుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి బయట వైపుకి నెడుతూ సైడ్ చేయి పెట్టి కాలేమో లోపలికి రావాలండి, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్. అదర్ సైడ్.
రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడం వైపు గుండె లేచి బోర్లా భుజంగాసన పొజిషన్. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ 30 degrees మాత్రమే లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మోచేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. తల ఛాతీ భాగం. సర్పాసన చేద్దాం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులా. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగం, చేతులు లిఫ్ట్. థైరాయిడ్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. స్లోలీ రిలాక్స్. రెండవది సర్పాసనలోని సెకండ్ పొజిషన్. రెండు అరచేతులు పిరుదుల మీద. డీప్ బ్రీతింగ్. తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసన చేద్దాం. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసుకోండి. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్. తలను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ. మలబద్ధకం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ చేయాలి. అరుగుదల సమస్యలు. కుడి భుజం మీదుగా ఎడమకాలు మెడని చూస్తూ. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి. శ్వాస తీసుకుంటూ మోచేతులు స్ట్రైట్గా లిఫ్ట్. తల పైకి చూస్తూ. స్లోలీ రిలాక్స్. శలభాసన చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టుకోండి. ఇంకా 10 minutes క్లాస్ ఉంది. పర్వాలేదా? ఉంది. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. లెఫ్ట్ లెగ్, అదే రైట్ లెగ్ అప్. లెఫ్ట్ లెగ్. గడ్డం నేల మీదే ఉండాలి. ఇవి నువ్వు చేయొచ్చేమో, కొడుకొని ట్రై చేయి. కొంచెం చేస్తే రేపటికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎంత వస్తే అంత, తప్పు పోయినా పర్వాలా. కొంచెం కాలు చేయి ఎలా ఆడించడం అవన్నీ తెలుస్తాయి అన్నమాట. బోత్ లెగ్స్ అప్. పిడికిల బలంతో రెండు కాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు కుడి చేయి చాపి ఎడమ చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్. అంతే. స్లోలీ రిలాక్స్. ఇంకా ఛాతీ భాగాన్ని లేపు. ఇప్పుడు ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. ఎడమ చేయి కూడుకోవాలి లిఫ్ట్. ఇలా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకాల. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. తల ఛాతీ భాగం లిఫ్ట్. ఇది చాలా పోస్చర్కి చాలా చాలా మంచిది. బ్యాక్ పోస్చర్ కరెక్ట్ తయారవుతుంది. స్లోలీ రిలాక్స్. ధనురాసన చేద్దాం. రెండు కాళ్ళు మెడలు పట్టుకోండి. కాళ్ళు ముడిచి కాళ్ళు మెడలు పట్టుకోవాలి. చేయగలిగితే ఆసనంలోకి వెళ్తాం. చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఉండిపోవాలి. శ్వాస తీసుకుంటూ ధనురాసన్ లిఫ్ట్.
అలా ఛాతీ భాగం కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి. నుదుటి భాగాన్ని చేతుల మీద పెట్టాం. కాళ్ళు బాగా దూరం పెట్టేసి కాలు మెడలు లోపలికి, మెడలు లోపలికి పడుకోబెట్టు. కాలు మెడలు, యాంకిల్స్, కాలు యాంకిల్స్ లోపలికి పడుకోబెట్టు. అది. స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నీ, హై బీపీ, నిద్రలేమి, ఇట్లాంటి వాటన్నిటికీ ఈ ఆసనం బాగా బెనిఫిట్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి 2 చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుడి దగ్గర పెట్టుకోండి. లేపండి ఇట్లా. నుదుటి భాగాన్ని నేల మీద ఉంచండి. వీలైనంతగా ఛాతీ భాగము చేతుల సపోర్ట్ తోటి కొంచెం స్టిఫ్గా లేపండి. స్లోలీ రిలాక్స్. నడినెత్తి మీద పెట్టి ఇలానే సేమ్. అంటే ఇక్కడ సర్వైకల్ మెడ భాగం ఉంది కదా, అక్కడ ప్రెషర్ వస్తుంది. అట్లా చేయాలి. అక్కడే పెట్టాలి. పత్తి లేపుతాం ఛాతీ దగ్గర, అంటే ఇక్కడ భుజాల దగ్గర ప్రెషర్ ఇస్తూ పైకి లేపుతాం. ఓకే. స్లోలీ రిలాక్స్. లేచి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. ఇంతకుముందు ఎప్పుడైనా యోగా ఐడియా ఉందా? అంటే ఒక 1-2 టైమ్స్ అయినా చేసావా అసలు యోగా చేయలేదు, కాకపోతే చూసావు. చిన్న చిన్నవి కొత్త వాళ్ళు ఉన్నావు కాబట్టి ఒక్కసారి చెప్తున్నాను. ఆల్రెడీ నువ్వు ఆఫీస్ నుంచే కాబట్టి వస్తుంది, నీకు పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఫుడ్ అనేది 12:30, 1 o'clock లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. అలా చేస్తేనే నువ్వు ఇక్కడ యోగా చేయగలుగుతావు. హెవీ అయిపోతుంది, లేకపోతే లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ యోగా చేయకపోతే కాదు. ఆ టైం కదా మనం చేస్తుంది. మామూలుగా అయితే ఎప్పుడు చేస్తారు? ఎక్కువగా అందరూ ఎర్లీ మార్నింగ్ చేస్తారు కదా. మనం ఎప్పుడు చేస్తున్నాం? కరెక్ట్గా అదే టైము ఈవినింగ్ చేస్తున్నాం. సో మరి దాని తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితేనే ఈవినింగ్ యోగా కూడా మార్నింగ్ యోగా లాగా కుదురుతుంది. మార్నింగ్ అసలు మనం రెడీనెస్ అవసరం లేదు. ఎందుకు? లేవంగానే ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. అసలు చాలా న్యాచురల్గా పొట్ట ఖాళీగా ఉంటుంది. మనం ఏం తినం కదా. సో ఈవినింగ్కి వచ్చేటప్పటికి ఏంటి? పొట్ట ఖాళీగా ఉంచుకోవాలి, మళ్ళీ నేచర్ కాల్కి వెళ్ళిపోవాలి. నేచర్ కాల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టు అశ్విని ముద్రలు ఇంటి దగ్గర కాయకల్ప చేసుకుంటున్నారా? అది చేస్తే సెకండ్ టైము అసలు ఇంటి దగ్గరే మనము క్లియర్ చేసుకొని రావచ్చు. ఎప్పుడైతే బౌల్ క్లియర్ అవుతుందో అప్పుడు యోగా అద్భుతంగా కుదురుతుంది. ఓకే, అది ఎట్లా ఏంటి అనేది నీకు తర్వాత స్లోగా తెలుస్తూ ఉంటుంది. 1 monthలో తెలిసిపోతుంది. సో అశ్విని ముద్రలు అంటే ఏంటి అంటే యానస్ పార్ట్. ఇది మనకి అర్జెంట్ బాత్రూమ్ అయితే ఎలా ఆపుతాం, ఇట్లా
లోపలికి షింక్ చేస్తాం కదా పొట్టంలో ఇట్లా లాపుకుని. సో దాన్ని అట్లా షింక్ చేస్తూ వదిలివేస్తాం. 10 టైమ్స్ చేసేటప్పటికి ఏమవుతుందంటే బాత్రూమ్ ఏదన్నా మలబద్ధకం ఉన్నా కూడా అది మీకు క్లియర్ అయిపోతుంది. అట్లాగా ఒక 20-30 సార్లు చేసేటప్పటికి మీకు క్లియర్ అయిపోతుంది. సో అట్లా ఈవినింగ్ క్లియర్ చేసుకొని మనం రావాలి. మామూలుగా అయితే సాయంకాలం యోగా అంటే అది పద్ధతి. అట్లాగే భోజనం కూడా అంతే, చిరుతిండ్లు ఇంకేం తినకూడదు. డైరెక్ట్గా భోజనం చేసిన తర్వాత సైలెంట్గా కూర్చోవాలి, అంటే నోరు కట్టేసుకోవాలి. వీలైతే కేచరి ముద్ర వేసుకోండి. తినాల్సింది ఏమున్నా కూడా ఆ 12:30, 1 o'clock లోపల ఎంతైనా తినేయండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత అరగదు అనమాట. హెవీది అయితే ఇంకా అరగదు, కష్టం. లైట్ ఫుడ్ అయితే తీసుకోండి, ఇప్పుడు అట్టిపండు అలాంటివి తీసుకోండి, ఏం పర్వాలేదు. బాగా మేము ఉండలేము నీరసం అనుకుంటే ఏం చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్, అదేంటి బాదం పప్పు, కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని అవి తింటూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. మీరు యోగాకి వచ్చినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయేమో అని భయం ఉందనుకోండి, సో ఎనర్జీ వస్తుంది కానీ పొట్ట ఖాళీగా ఉంటుంది. సో అట్లాంటివి తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా. నైట్ కూడా అంతే, ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే 6:30 కల్లా భోజనం తినేయాలి. తినేస్తే అప్పుడు మీకు సెట్ అవుతుంది లైఫ్, అది ఆ లైఫ్ స్టైల్ అంతా అలవాటు అవుతూ ఉంటుంది. నైట్ 9 దాకా కూర్చున్నారు అనుకోండి తినకుండా, తర్వాత ఆకలి అవ్వదు పొద్దున పూట. దానివల్ల ఏమవుతుంది, బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది, లంచ్ లేట్ అవుతుంది, అన్నీ లేట్ అవుతాయి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ముందు ఫుడ్ దగ్గరే మొదలవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైనా మన ఫుడ్ సరిగ్గా లేదనుకోండి, మీరు ఎంత యోగా చేయండి రిజల్ట్ రాదు, లేదా సహకరించదు బాడీ. సో ఇది ఓవరాల్గా. మంచినీళ్ళు కూడా అంతే, గుర్తు పెట్టుకొని 2 బాటిల్స్ అయినా అవ్వగొట్టాలి. టాయిలెట్ రాకూడదు, అర్జెంట్ అవ్వకూడదు, కానీ వాటర్ తాగాలి అంటే చప్పరిస్తూ తాగాలి నీళ్ళు. ఇంతసేపు నోట్లో అట్టిపెట్టా, నోట్లో ఇంతసేపు అట్టిపెట్టి స్లోగా మింగుతూ ఉన్నా. ఈ నోట్లో అట్టిపెట్టినప్పుడు ఏమవుతుంది, లాలాజలము ఆ నీడతో కలుస్తుంది. కలిసేటప్పటికి ఆ వాటర్ కడుపులోకి వెళ్తే అరుగుదల బాగుంటుంది. మన లాలాజలమే మనకి డైజెషన్కి అద్భుతంగా సరిపోతుంది. కొత్తవి ఇంకేదేదో వాడుకోవాల్సిన పని లేదు. సో మెయిన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి పిల్లల్లో. ఎందుకంటే కూర్చొని పని చేయడం, కదలే పని లేదు, హార్డ్ వర్క్ చేయట్లేదు. ఇది మెంటల్గా మైండ్ మాత్రం విపరీతంగా వాడుతున్నాం కానీ బాడీని పెద్ద వాడట్లేదు. సో ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, నీళ్లు తాగే విధానంలో చేంజ్ తెచ్చుకోవాలి. ఇంకా పని కట్టుకొని వాటర్ ఏం లేదు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు సిప్పు చప్పరిస్తూ తాగుతూ కూర్చోవడం, ఆటోమేటిక్ 1 లీటర్ ఈజీగా ఖర్చు అయిపోతాయి. అట్లాగా ఇంకొక 1 లీటర్ టార్గెట్, 2 లీటర్స్ కంపల్సరీగా పగలు కంప్లీట్ చేయాల్సిందే. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే 1 లీటర్ కంపల్సరీ తాగాలి. లేవంగానే ఏం చేయాలి, తేనె, నిమ్మకాయ నీళ్ళు గోరువెచ్చగా వాటర్లో కలుపుకొని తాగాలి. ఒక చెంబుడు, ఒక 30 లీటరు దాకా తాగొచ్చు, ఇబ్బంది లేదు. అంత తాగలేకపోతున్నామంటే 1/2 లీటర్, 1/4 లీటర్ అయినా 2 సార్లుగా తాగేసేది. సో అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు ఆ తాగేసి బ్రేక్ఫాస్ట్ వదిలేయచ్చు నిజంగా మాట్లాడితే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాళ్ళు ఇంకేమీ తినకుండా 11-11:30కి డైరెక్ట్ భోజనం చేసేసేయండి. ఒకవేళ మాకు బ్రేక్ఫాస్ట్ అలవాటు కంపల్సరీ తినాల్సిందే ఆ ఫీలింగ్ ఉంటుంది అనుకోండి, ఇంకా తినేసి భోజనం మానేయండి. ఈవినింగ్ 6కి తినేస్తారు కదా, 6:30కి సరిపోతుంది. ఇలా కూడా ఓ పద్ధతి. లేదు అంటే ఆ భోజనంలో పెరుగన్నం ఒక్కటి తిని కూర్చోవచ్చు, లేదా కూరన్నం ఒక్కటి తిని వదిలేయండి. అంటే 2కు బదులు ఒకటే తినండి, కూరన్నం కానీ పెరుగన్నం కానీ ఒక్కటే తీసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అరుగుతుంది, లైట్గా ఉంటుంది. ఈవినింగ్ 6 కల్లా రెడీగా ఉంటుంది మళ్ళీ పొట్ట, అంటే మనకి ఆకలిస్తూ తినాలి అనిపిస్తుంది. సో ఇది నీళ్ళ దగ్గర, మంచినీళ్ళ అన్నం దగ్గరే మనకి స్టార్ట్ అవ్వాలి మార్పు అనేది. ఆ తర్వాత ఏది చేసినా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా. ఫ్రూట్స్ కూడా అంతే, మ్యాక్సిమం మంచిగా లావిక్కరు హ్యాపీగా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే అవి తినేసేయండి. రోజు 2-3 అట్టిపళ్ళు తినాలి కంపల్సరీ. ఇది ఒక రూల్లా పెట్టుకోండి. కండరాల బలహీనత ఇవి రాకుండా ఉంటాయి. రాకపోతే ఫ్యూచర్లో రాదు, వస్తే తగ్గుతాయి. రెండిటికి ఉపయోగమే అట్టిపళ్ళు. ప్లస్ మలబద్ధకం నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా మలబద్ధకం ఉంటే అట్టిపళ్ళు మించింది లేదు, చాలా హెల్ప్ చేస్తుంది. అది ఒకటి తీసుకోండి అట్టిపళ్ళు. ఫ్రూట్స్ కంపల్సరీ రోజు తినాలి.
అదే ఇదే ఇప్పుడు చెప్తుంది. అదే మంచివేమో ఎక్కవు తొందరగా ఎవరికి, ఆ చెప్పింది ఏదో పట్టించుకుంటారు, లావు అంతే. ఆ లావు అవ్వడం అనేది ఏంటి, అది మనకి బాగా మిగలబండిన అరటిపండు తింటే లావు ఎక్కుతారు. దోరగా ఉంటాయి కదా అవి తింటే ఏం లావెక్కు. సో ఇదొకటి తెలుసుకొని ఆ అరటిపళ్ళు కంపల్సరీ తినేసేయండి. ఓవరాల్గా ఇప్పుడు నేరేడు పళ్ళు వస్తున్నట్టున్నాయి. సో నేరేడు పళ్ళు బాగా తినాలి. చాలా కాస్ట్లీ ఉంది కానీ కంపల్సరీ తినండి. ఒక్కసారైనా ఆ సీజన్కి ఒక్కసారైనా కడుపులో పడాల్సిందే నేరేడు పళ్ళు. ఎంతగా అంటే మన కడుపులో మనకి తెలియకుండా చాలా వేస్ట్ మ్యాటర్, అంటే ఇప్పుడు వెంట్రుకలు కానీ మనకి డైజెస్ట్ అవ్వనివి కొన్ని కొన్ని కడుపులోకి వెళ్ళిపోయాయి అనుకోండి, వాటన్నిటిని చుట్ట కట్టి బయటకు తన్నిద్ది. నేరేడు పండులో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో నేరేడు పండు ఒక్కసారైనా తినండి సీజన్లో, కాస్ట్లీ అనుకున్నా కూడా అది అంత అద్భుతమైన హెల్త్ అది. అవును, ప్రయారిటీ నిజంగా అది ఆవిడ అన్నది చాలా కరెక్ట్ కదా. ఇప్పుడు మాంసం వాటికి ఏమో ఎంతెంతో పెడతారు, వాటికి కిలో. అవును, ఒక పూటే కదా, కరెక్ట్ చెప్పారు. అవును, అసలు రెండో పూట ఎంత మనకే అసహ్యంగా ఉంటుంది ఆ కూర చూస్తే, తినబుద్ధి కాదు. వేడి వేడి మీద తింటున్నాం, అయినా వాటికేమో అంత ప్రయారిటీ, రాజీ పడకుండా. ఎక్కడొచ్చింది మన ఆలోచన విధానంలోనే మార్పు. సో ఇలా మనమే కాంట్రవర్సరీగా అంటే కాంట్రడిక్టరీగా ఆలోచన చేస్తే తినాలా వద్దా ఈ పీకుడు ఉండదు. ఎంత రేట్ అయినా రాజీ పడకుండా తినగలుగుతాం. ఆడవాళ్ళల్లో వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమే ఇది. ఆడవాళ్ళ అందరం అది న్యాచురల్గా ఎలా ఉంటుందంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అయ్యో అయ్యో అనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండా ఎంత వేస్ట్ అవుతుందో. అవి బయట చాలా పెడతారు మగవాళ్ళు, వాడు బయట ఎంత ఖర్చు పెడతారు మనకు అసలు ఏమన్నా ఐడియా ఉంటాయా? తెలిస్తే గుండాయి చచ్చిపోతాం లేకపోతే. నిజంగా వాళ్ళ అంటే పబ్లిక్ లో వాళ్ళు అలా ఖర్చు పెట్టాలి కూడా. ఒకసారి నలుగురిలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి విలువ కూడా ఉండదు. సో మనమేమో చిన్న చిన్న వాటికి పీకుడు వ్యవహారాలు ఉంటాయి. సో ఏం లేదు, ఇది అంటే మనమే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాం, అంటే ఆత్మ పరిశీలన. అంటే మనం పరిశీలన చేసుకోవడమే. ఇట్లా అనుకుంటూ చేస్తే ఏమవుతుందంటే డబ్బులు దగ్గర అనవసరంగా ఆలోచించకుండా మనకు అది మేలు చేస్తుంది అన్నప్పుడు, వీటి నేరేడు పండు ఉంది కాస్ట్లీ, అది తినకుండా ఆగిపోతే ఎవరికి నష్టం? సీజన్ మారిపోతే ఆ నేరేడు పండు మళ్ళీ మనకు దొరకదు, కడుపులోకి వెళ్ళదు. ఇప్పుడు అసలు వచ్చేది డైజెషన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వర్షాకాలం ఏంటి, ఈ సీజన్ చాలా డేంజర్ రాబోయేది. సో ఆ అరుగుదల సమస్యలు రాకుండా ఈ నేరేడు పండు బాగా హెల్ప్ చేస్తుంది. లోపల టాక్సిన్స్ ఉంటే క్లియర్ చేసేస్తుంది. అప్పుడు మనకి అరుగుదల సమస్యలు వెళ్ళవు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు కదా, లేదా యాంటీబయాటిక్స్ వాడే పని ఉండదు. అక్కడ ఒక 500-600 మిగులుతాయి కదా. ఒక 100 రూపాయలు నేరేడు పండు ఖర్చు పెట్టేస్తే ఈ మందుల మీద ఖర్చు పెట్టే పని తప్పుతుంది కదా. సో అలా అనుకోవాలన్నమాట. సో మనం ఏదైనా తినాలి అంటే వెనకాడుతున్నప్పుడు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రాజీ పడకుండా మనకేం కావాలి, మన ఆరోగ్యానికి ఏది ముఖ్యం అనేది ప్రయారిటీ వచ్చేస్తుంది. అంటే సీజన్ కూడా అలానే ఉంది లేండి. వడగాలి ఒక రకంగా వడ వస్తుంది కదా. అవును, లేవు. అందుకే ఏమైంది, అంత ఎక్కువ తినకపోయినా ఆ రోజుకి సరిపడా తెచ్చుకోవడం. అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, అరడజనే తెచ్చుకోవాలి, ఎక్కువ తీసుకురాకూడదు. మేమంతే, ప్రతిరోజు అరడజన్ తెస్తే ఇంకా 2 కాయలు అప్పటికే పండుతూ ఉంటాయి. ఇంకా అట్లా కష్టంగానే ఉంటుంది తినాలంటే కదా. ఫస్ట్ బాగా తింటాం పచ్చిగా ఉన్నప్పుడు, పండితే తినబుద్ధి కాదు. కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతారు కానీ అంత మంచిదేం కాదు. ఫ్రూట్స్ లాగే యాజ్ ఇట్ ఈజ్గా తినడం అలవాటు చేసుకోండి. వాటిని అనవసరంగా పాలు కలిపి పంచదారలు కలిపి అనవసరంగా క్యాలరీస్ పెంచేసి మన కడుపులో జీర్ణాశయానికి బర్డెన్ పెంచకూడదు.
అది చాలా డేంజర్. అరుగుదల సమస్యలు మొదలయ్యేది ఇట్లానే. ఫ్రూట్కి పంచదార కలిసేటప్పటికి చాలా కష్టం అవుతుంది అరుగుదల. మళ్ళీ దానికి పాలు పోస్తున్నాం, ఇవన్నీ డేంజర్ అనమాట. సో దాన్ని ఏం చేయాలి, అప్పుడు మనం ఫ్రూట్ లాగా తినాలి. పాలు తాగాలంటే పాలులాగా తాగి, పంచదార తినాలంటే నో, బెల్లం అంతే. బెల్లం వాడుకోవాలి ఆల్టర్నేట్. లేదు అంటే పటిక బెల్లం పొడి దొరుకుతుంది, పంచదార లాగే ఉంటుంది అచ్చంగా. సో దాన్ని వాడుకోండి. కఫము ఆటోమేటిక్గా దూరం అవుతుంది, ఆయాసం కానీ ఏం రావు. ఇప్పుడు రాబోయే వర్షాకాలం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బయట స్వీట్స్ ఎటువంటి పరిస్థితుల్లో తినద్దు. తినబుద్ధి వేస్తే ఇంట్లో వండుకొని తినండి. స్వీటు ఏ స్వీట్ అయినా కానీ ఇంట్లో వండుకొని తినండి, అంత డేంజర్ ఉండదు. బయట ఏం చేస్తారంటే పంచదార మైదా వాడతారు, డాల్డా వాడతారు, నెయ్యి వాడరు. ఇవన్నీ చాలా ఆరోగ్యానికి చేయటం అనమాట. అందుకని ఏ స్వీట్ అయినా కానీ మీకు తినబుద్ధి వేస్తే మీకు చేతనైనంతలో ఇంట్లో వండుకొని తినేయండి. హోమ్ మేడ్ ఫుడ్ బెస్ట్ అనమాట. బయటది వీలైనంత వరకు తగ్గించేసేయండి. ఇవి పాటిస్తే ఒక్కరోజు కూడా యోగా సెలవు పెట్టరు. అంటే ఇక మనకి ఆరోగ్యాలు దెబ్బతినవు కాబట్టి ప్రతిరోజు యోగాకి వస్తాం. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. సో స్టార్ట్ ఎక్కడ అవ్వాలి, యోగా బాగా చేయడం కాదు, భోజనంలో మార్పు రావాలి. ఆ తర్వాత యోగా రెగ్యులర్గా చేయగలుగుతాం. యోగా రెగ్యులర్గా చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి, మన భోజన అలవాట్లలో ఆహార అలవాట్లు ఎక్కడో తేడా ఉంది, అంటే సరిగ్గా లేదు, అందువల్ల ఆరోగ్యం చెడిపోతూ ఉంది. సో ఇట్లా ఆలోచించుకోవాలి. అంతేగాని యోగా సొల్యూషన్ కాదు. యోగా ఒక మార్గం చూపిస్తుంది నీకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి. అంతేగాని మొదలు నీ నోరు ద్వారా రావాల్సింది ఆరోగ్యం అనేది. సో ఇది ఓవరాల్గా. జైసా అన్ వైసా మన్, వైసా తన్ అంటే ఏంటి, ఎటువంటి అన్నం తింటావో అటువంటి మనసు తయారవుతుంది, అటువంటి మనసుతోటి అటువంటి శరీరం వస్తుంది నీకు. సో శరీరానికి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. అంటే అన్నం దగ్గర మొదలు పెడితే అన్నం ఎక్కడికి వెళ్తుంది, ఆరోగ్యం మనసుకి వెళ్తుంది. అంటే ముందు మంచి మనసు తయారవుతుంది, ఆలోచన విధానము ప్రతిదీ నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఉండడం, ఇవన్నీ అలవాటైపోతాయి ఎప్పుడు తీసుకున్న ఆహారాన్ని బట్టి. తర్వాతే నీ శరీరం అనేది తయారవుతుంది అని చెప్తున్నారు. సప్తధాతులతో కూడిన ఈ శరీరం వస్తుంది నీకు. సో మనసుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో నీ మనసు బాగుండాలి అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ముందు ఆహారం దగ్గరే స్టార్ట్ అవ్వాలి, యోగా దగ్గర కాదు, ఆహారం నుంచే మొదలవ్వాలి. సో ఇది ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఓ ఓ ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సులోచన్ గారు, రత్నకుమారి గారు, సరిత గారు, కుసుమ గారు, శేష్ కుమారి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే చెప్పండి, మాట్లాడుతున్నట్టు. ఏం లేదమ్మా, ఊరినే మైక్ చెవిలో పెట్టుకోలేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.